చూసుకున్నట్లయితే పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే పాలక మండళ్ళు లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్ర నిధులు, పాలక మండళ్ళు లేక 550 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు ఆగిపోయినాయంట. వాటి కోసం వాటిని రాబట్టుకోవడం కోసము ఎన్నికలను అయితే నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేని పక్షంలో మురిగిపోతున్న 15వ ఆర్థిక సంఘం నిధులు పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ యోచనలో కాంగ్రెస్. 42% బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించి జనరల్ స్థానాల్లో కూడా అత్యధికంగా బీసీలకు అవకాశాలు ఇచ్చి ఈ ఎన్నికలను అయితే నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను అయితే చకచక చేస్తుందని మాత్రం చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఈ పురపాలిక ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను మార్చి 31 లోపు నిర్వహించాలా నిర్వహించకూడదా? ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి. నిర్వహించాలా నిర్వహించకూడదా? రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రభుత్వం పరిషత్ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంఘానికి 2025-26 గాను 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని జిల్లా పరిషత్లు మండల పరిషత్కు కేటాయించిన 550 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొనడంతో వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికల నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జనవరి చివరి వారంలో మొదలై ఫిబ్రవరి 2-3 వారాల్లో ముగియనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఫిబ్రవరిలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి అదే నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ప్రక్రియ ముగించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి పరిషత్లు, పంచాయతీలు, మున్సిపాలిటీల పాలక మండల పదవి కాలం 1.5 ఏడాదిన్నర కిందనే ముగిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. కానీ 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్లకు 3000 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. ఇందులో పంచాయతీల వాటా 2450 కోట్లు కాగా జిల్లా పరిషత్, మండల పరిషత్లది 550 కోట్లుగా ఉన్నది. ప్రస్తుతం సర్పంచ్లకు 2450 కోట్లు ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు 550 కోట్ల నిధులు ఉన్నాయి. కాబట్టి ప్రతి రూపాయి కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మిత్రులారా ఆర్థికంగా చాలా అప్పులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని నడపడం కూడా కష్టం ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇంపార్టెంటే. కాబట్టి 550 కోట్లు అంటే ఎంతమంది పేదోళ్ళకి ఇండ్లు కట్టియచ్చు చూడండి, మీరు ఆలోచన చేయండి. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని కట్టబెట్టింది. కాళ్ళ కట్టబెట్టి అడుక్కునే ప్రయత్నం చేసి అసెంబ్లీ పాస్ చేసి ఒక బిల్లును పంపిస్తుంది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. మళ్ళొక జీవో చేస్తే అది ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి మళ్ళొకసారి బీసీలకు న్యాయం చేయాలి ఇట్లనని చెప్తే అది ఇంకొకటి గవర్నర్ దగ్గర ఉన్నది. కాబట్టి ఈ 2 బిల్లులు పాస్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ బీసీ సోదరులకు 42% రిజర్వేషన్ అందించి ఎన్నికలకు వెళ్తే ఎట్లా ఉంటుందో అనేటటువంటి దాని మీద కూడా కసరత్తు అయితే జరుగుతుంది. ఏది ఏమైనా నేను ఇందాక చెప్పినట్లు ఖచ్చితంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కోసమన్నా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి మనం 5 రూపాయలు కడితే 2 రూపాయలు కూడా తిరిగి రావట్లేదు. ఇంకా ఇట్లా ఈ 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా పోతే ఇంకా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడానికే పూనుకున్నట్లు తెలుస్తున్నది మనకు. పాలక మండలు లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోతే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన 3000 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం గడువు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముగియనుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లను అయితే చేసుకుంటున్నదని మాత్రం చెప్పొచ్చు.